వెల్కమ్ టు విష్ణు ఐఏఎస్ అకాడమీ. మనం యూనియన్ బడ్జెట్ 2025-26కి సంబంధించిన అంశాల గురించి మనం మాట్లాడుతున్నాం. 2025 ఫిబ్రవరి 1 శనివారం రోజున పార్లమెంటులో ఆర్థిక మరియు కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి అయిన నిర్మలా సీతారామన్ గారు 2025-26 సంవత్సరానికి గాను 50,65,345 కోట్లతోటి బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఈ 2025-26 బడ్జెట్లో మొత్తంగా 4 అభివృద్ధి ఇంజన్ల గురించి ప్రస్తావించడం జరిగింది. అందులో మొదటి ఇంజన్గా వ్యవసాయము, రెండో అంశము మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్కి సంబంధించిన అంశాల గురించి మనం ఆల్రెడీ క్లాస్లో మాట్లాడుకున్నాం. మూడవది ఏంటిదంటే పెట్టుబడులు దానిలో ప్రజలలో పెట్టుబడులు, ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడులు, ఇన్నోవేషన్లో పెట్టుబడులు అని చెప్పి మనకి బడ్జెట్లో పేర్కొనడం జరిగింది కదా. దానిలో భాగంగా ఇప్పుడు అభివృద్ధి ఇంజన్ మూడో అంశం గురించి మనం మాట్లాడుకుందాం. అభివృద్ధి ఇంజన్ నాలుగో అంశం ఏంటిది? ఎగుమతులు. మనం ఫస్ట్ అభివృద్ధి ఇంజన్ మూడో అంశం గురించి మాట్లాడుకుని తర్వాత నాలుగో ఇంజన్ గురించి మనం మాట్లాడదాం. మొత్తంగా అభివృద్ధి ఇంజన్లు ఎన్ని? 4: వ్యవసాయము, ఎంఎస్ఎంఈలు, పెట్టుబడులు, ఎగుమతులు. ఇప్పుడు మనం మాట్లాడుకునే అంశం ఏంటిది? పెట్టుబడులకు సంబంధించిన అంశం. పెట్టుబడుల్లో భాగంగా పెట్టుబడులు పెట్టడం. ఎక్కడ పెట్టుబడులలో ప్రజలలో పెట్టుబడులు పెట్టడము, ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడులు పెట్టడము, ఇన్నోవేషన్లో పెట్టుబడులు పెట్టడం అనేది మనకి బడ్జెట్లో ముఖ్య అంశాలు పొందుపరిచారు. అందులో ప్రజలలో పెట్టుబడి పెట్టడం అంటే ప్రజలలో పెట్టుబడి ఏ అంశాల్లో పెట్టుబడి పెట్టడం అంటే సాక్ష్యం, అంగన్వాడీ మరియు పోషణ్ 2.0. సాక్ష్యం అంగన్వాడీ మరియు పోషణ్ 2.0 అంటే పోషకాహార మద్దతు కోసం ఖర్చు నిబంధనలు తగిన విధంగా మెరుగుపరచబడతాయి. అంగన్వాడీలో కానీ సాక్ష్యం పథకంలో భాగంగా పోషణ్ 2.0లో భాగంగా అంటే ఇప్పుడు అంగన్వాడీలో ఏం చేస్తారండి, 0 నుండి 6 సంవత్సరాల మధ్య కలిగిన పిల్లలకు పోషకాహార విలువలతో కూడిన ఆహారము, అదేవిధంగా వారికి విద్యను అందిస్తారు. దీనిలో భాగంగా ఇక్కడ ఏం మెన్షన్ చేసిరు? పోషకాహార మద్దతు అంటే అంగన్వాడీలో గర్భిణీ స్త్రీలకు, అదేవిధంగా 0 నుండి 6 సంవత్సరాల మధ్య కలిగిన పిల్లలకు పోషకాహారాన్ని అందించడం. ఈ పోషకాహార మద్దతు కోసం ఏవైతే మనం కేటాయిస్తున్నామో ఆ కేటాయించే ఖర్చు అనేది నిబంధనలు తగిన విధంగా మెరుగుపరచబడతాయి. అంటే దీని యొక్క అర్థం ఏంటిది అని అంటే అంగన్వాడీల ద్వారా ఏదైతే ఈ పథకాలు అమలు చేయబడుతున్నాయి కదా, సాక్ష్యం కానీ పోషణ్ 2.0 కానీ, ఈ అంగన్వాడీల ద్వారా ఏదైతే ఆహారము సరిగ్గా అందుతుందా లేదా, ఖర్చుల ఆడిట్ సరిగా జరుగుతుందా లేదా, ఖర్చు మేము ప్రభుత్వం అనేది ఈ పథకంలో భాగంగా మేము ఇస్తున్నాము నిధులు, కానీ వారు సరైన పోషకాహారం అందిస్తున్నారా లేదా, సరైన అంటే ఆడిట్ చేయడము, కరెక్ట్ లెక్కలు చూపెట్టడము, దీనికి సంబంధించిన నిబంధనలు తగిన విధంగా మేము మెరుగుపరచబడతాయని చెప్పి 2025-26 బడ్జెట్లో పేర్కొనడం జరిగింది. ఒకరోజు ఒక వ్యక్తికి అంటే అనగా అంగన్వాడీలో ఎంతమంది వ్యక్తులకు ఎన్ని గుడ్లు ఇస్తున్నాము, ఎంత పోషకాహారం అందిస్తున్నాము, ఎన్ని పాలు అందిస్తున్నాము, పిల్లలకి ఎన్ని గుడ్లు అందిస్తున్నాము, పిల్లలకి ఆ పోషకాహారం ఏ విధంగా అందుతుంది, వాటికి ఒక రోజుకి అయ్యే ఖర్చు అనేది సరిగ్గా జరుగుతుందా లేదా, దాన్ని ఆడిట్ చేయడం అనేది ఇప్పటి నుంచి ఖర్చు నిబంధనలు కరెక్ట్గా చూస్తాము అని చెప్పి బడ్జెట్లో పేర్కొన్నారు. ఇది చూడాలి. నెక్స్ట్ అటల్ టింకరింగ్ ల్యాబ్స్. వచ్చే 5 ఏళ్లలో ఈ అంశాలు గుర్తుపెట్టుకోవాలి. ఎన్ని సంవత్సరాలు అనేది చెప్తున్నారు? 5 సంవత్సరాల, 6 సంవత్సరాల, 7 సంవత్సరాలు. బడ్జెట్లో ఏం మెన్షన్ చేశారు? ఇక్కడ 5 సంవత్సరాలు అంటే ఇవి కాదు. ఇక వచ్చే 5 ఏళ్లలో ప్రభుత్వ పాఠశాలలో 50,000 అటల్ టింకరింగ్ ల్యాబ్లను కూడా ఏర్పాటు చేయనున్నారంట. 50,000 అటల్ టింకరింగ్ ల్యాబ్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ అంశం కూడా చూసుకోవాలి. నెక్స్ట్ ఏంటిది అని అంటే ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు మరియు పిహెచ్సిలకు బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ. ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు, అదేవిధంగా పిహెచ్సి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రైమరీ హెల్త్ సెంటర్స్, అదేవిధంగా మాధ్యమిక పాఠశాలలో ఏం చేస్తున్నారు అని అంటే బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ అనేది తీసుకొస్తామని చెప్పి 2025-26 బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు పేర్కొన్నారు. ఏ విధంగా? భారత్ నెట్ ప్రాజెక్ట్ కింద గ్రామీణ ప్రాంతాలలోని అన్ని ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ అందించబడుతుంది. బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ ఇప్పుడు స్కూల్స్లో కానీ, ప్రైమరీ హెల్త్ క్లినిక్స్లో కానీ, ఎందుకు ప్రైమరీ హెల్త్ సెంటర్లో, అదేవిధంగా స్కూల్స్లో అంటే ఇప్పుడు స్కూల్స్లో ఆన్లైన్ విద్యను అందించే సౌకర్యాలు కల్పించాలి అంటే ఫస్ట్ నెట్ ఉండాలి. అదే ఈ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా
అన్ని ప్రభుత్వ స్కూళ్ళలో ఇప్పుడు బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ అనేది మనం లింక్ చేస్తే ఏదైనా జిల్లా ఆధ్వర్యంలో జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి ఏదైనా విద్యను అందించాలి అని అంటే ఆ డిస్టిక్, ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఇప్పుడు మెదక్ డిస్టిక్ ఉంది, ఈ మెదక్ డిస్టిక్ కలెక్టరేట్ ఆఫీస్ నుంచి ఏదైనా సందేశం స్కూల్స్కి ఇవ్వాలి అనుకుంటే ఆ మెదక్ డిస్టిక్లో ఉన్న అన్ని స్కూళ్ళను అనుసంధానం చేయాలి. అంటే ప్రతి స్కూల్లో ఒక డిజిటల్ బోర్డు ఏర్పాటు చేసి భారత్ నెట్ ద్వారా వారికి నెట్ అందిస్తే ఈ కనెక్టివిటీ చేసిన ఇప్పుడు ఈ స్కూల్ ద్వారా కనెక్ట్ చేసుకున్న ఈ డిజిటల్ బోర్డు నుంచి ఈ కలెక్టర్ ఆఫీస్ నుంచి డైరెక్ట్గా సందేశాన్ని ఈ స్కూల్కి పంపించవచ్చు. అంటే మొత్తంగా భారతదేశంలో ఉన్న అన్ని స్కూల్స్లో ఏం చేయాలి, అప్పుడు డిజిటల్ బోర్డుల ద్వారా ఆన్లైన్ విద్యను అందించాలి అంటే ముందుగా వారికి ఏం కావాలి, నెట్ కావాలి. ఈ నెట్ని దేని ద్వారా మేము అందిస్తాము, భారత్ నెట్ ప్రాజెక్ట్ కింద అందిస్తాము. అదేవిధంగా ప్రైమరీ హెల్త్ సెంటర్స్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో కొండ ప్రాంతాలు కానీ మారుమూల ప్రాంతాలలో ఉండే ప్రైమరీ హెల్త్ సెంటర్స్కి ఆరోగ్య సౌకర్యాల కొరత ఏర్పడుతుంది. వీరికి ఏం చేయాలి, ఆన్లైన్ ద్వారా వైద్యం అందించే సౌకర్యం కల్పించాలి అంటే ఫస్ట్ వారికి నెట్ కావాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్కి దూర ప్రాంతం, ఇది ఒక ఏ అనే ఒక ప్రాంతం అనేది భారతదేశంలో వెనుకబడ్డ ప్రాంతం. ఈ ప్రాంతంలో ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఆరోగ్య సౌకర్యాల కొరత ఉంది, డాక్టర్స్ లేరు. వీరికి ఏం చేయాలి, ఇక్కడ సౌకర్యాలు కల్పించాలి అని అంటే ఫస్ట్ ఒక చిన్న డాక్టర్ అలాట్ చేసి తన క్యాపబిలిటీ ఉన్నంత వరకు ఆరోగ్య వసతులు అతను అందిస్తాడు. అదేవిధంగా ఈ ప్రాంతాల్లో మెరుగైన వైద్యం అందించాలి అని అంటే ఏం చేయాలి, ఇక్కడ ఫస్ట్ టెలిమెడిసిన్ అందించాలి. టెలిమెడిసిన్ అందించాలంటే ఫస్ట్ వీరు ఏం చేయాలి, ఇక్కడ టౌన్లలో ఉన్న కార్పొరేట్ హాస్పిటల్స్ తోటి టైఅప్ కావాలి. టైఅప్ కావాలంటే వీరికి ఇక్కడ ఇంటర్నెట్ కావాలి. ఇంటర్నెట్ ఉంటే ఇక్కడికి వెళ్ళి వీరు ఇక్కడ ఉన్న కార్పొరేట్ హాస్పిటల్స్ వాళ్ళతోటి డిజిటల్ రూపంలో, అంటే ఈ డిజిటల్ రూపంలో అని అంటే ఒక బోర్డు ఉండాలి. ఈ బోర్డు రూపంలో ఏం చేస్తారు, ఇక్కడ ఒక బోర్డు ఏర్పాటు చేస్తే ఈ ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఏర్పాటు చేసిన బోర్డు ద్వారా ఇక్కడ ఉన్న మంచి డాక్టర్లు వారి యొక్క వైద్య సేవలు అనేది ఈ మారుమూల ప్రాంతానికి అందించడం జరుగుతుంది. ఇలాంటి సౌకర్యాలు కావాలంటే ఫస్ట్ ఏం చేయాలి, బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ చేయాలి. ఈ బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ అనేది మాధ్యమిక పాఠశాలలో పిల్లలకు విద్యను అందించడం కోసము, అదేవిధంగా ఆరోగ్య వసతులు అందించడం కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ చేస్తామని చెప్పి 2025-26 బడ్జెట్లో పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ ఏంటిది, భారతీయ భాషా పుస్తక్ పథకం. భారతీయ భాషా పుస్తక్ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే ఉన్నత విద్య కోసము, హయ్యర్ ఎడ్యుకేషన్ కోసము డిజిటల్ రూపంలో భారతీయ భాషా పుస్తకాలను అందించడానికి. ఎవరైతే హయ్యర్ ఎడ్యుకేషన్ చేయాలనుకుంటున్నారో వారికి ఆన్లైన్లో సాఫ్ట్ కాపీ, ఇప్పుడు గూగుల్లో కొడతాం ఏమని, ఇండియన్ హిస్టరీ అని, తెలంగాణ హిస్టరీ అని, ఇండియన్ పాలిటీ అని, అంటే మనకి పీడిఎఫ్లు వస్తాయి కదా, డిజిటల్ రూపంలో వస్తాయి. తెలుగు అకాడమీ తెలంగాణ మూవ్మెంట్ కావాలి అనుకుంటే, తెలుగు అకాడమీ తెలంగాణ హిస్టరీ కావాలనుకుంటే, తెలుగు అకాడమీ సోషియాలజీ కావాలనుకుంటే మనం గూగుల్లో సెర్చ్ చేస్తాం, మనకి ఒక సాఫ్ట్ కాపీ వస్తుంది, మనం ల్యాప్టాప్లో పెట్టుకొని చదువుతాం కదా. అదేవిధంగా ఉన్నత విద్య కోసం డిజిటల్ రూపంలో భారతీయ భాషా పుస్తకాలను అందించడానికి మేము పథకాన్ని తీసుకొస్తున్నాము. అదే భారతీయ భాషా పుస్తకం. దీనిలో భాగంగా పాఠశాల మరియు ఉన్నత విద్య కోసం డిజిటల్ రూపంలో భారతీయ భాషా పుస్తకాలను వస్తున్నాము. దీనికోసం ప్రారంభిస్తున్న పథకం పేరే భారతీయ భాషా పుస్తక్ పథకం అని చెప్పి బడ్జెట్లో పేర్కొనడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ అంశం ఏంటిదంటే నైపుణ్యం కోసం. మనం దేని గురించి మాట్లాడుతున్నాము, ఇన్వెస్ట్మెంట్, అభివృద్ధి యొక్క ఇంజన్లలో 3వ ఇంజను పెట్టుబడులు. ఆ పెట్టుబడుల్లో మనుషులలో పెట్టుబడుల గురించి మనం మాట్లాడుతున్నాం. నెక్స్ట్ ఏంటిది, నైపుణ్యం కోసము నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్. భారతదేశంలో ఈ బడ్జెట్లో 2025-26 బడ్జెట్లో పేర్కొనే అంశాలలో నైపుణ్యం కోసం నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అంటున్నాం కదా, 5 నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పి బడ్జెట్లో పేర్కొన్నారు. ఏ బడ్జెట్లో, 2025-26 బడ్జెట్లో 5 నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పి పేర్కొన్నారు. ఈ నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా ఏ అంశాలు అంటే ఎలాంటి ఫెసిలిటీస్ కల్పిస్తారు అంటే, మేక్ ఫర్ ఇండియా, మేక్ ఫర్ ది వరల్డ్ తయారీకి అవసరమైన నైపుణ్యాలతో మన యువతను సన్నద్ధం చేసేందుకు గ్లోబల్ నైపుణ్యము మరియు భాగస్వామ్యాలతో స్కిల్లింగ్ కోసము మేక్ ఫర్ ఇండియాలో భాగంగా ఎలాంటి వస్తువులు మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి,
వారికి స్కిల్ ఏ విధంగా ఉండాలి, వారికి అర్హత ఏ విధంగా ఉండాలి, వాళ్ళు అలాంటి మేక్ ఫర్ ఇండియాలో ఎంప్లాయ్మెంట్ కలగాలి అంటే, ఉపాధి కలగాలంటే వారికి కావాల్సిన స్కిల్ ఎలా ఉండాలో అలాంటి నైపుణ్య వసతులను కల్పించడము, నైపుణ్య కొరతను తీర్చడము, నైపుణ్యాలకు తగ్గట్టు వారికి కోర్సులు నేర్పించి వారికి ఇందులో ఎంప్లాయ్మెంట్ కలిగించే విధంగా. అదేవిధంగా మేక్ ఫర్ ది వరల్డ్ తయారీకి, మేక్ ఫర్ ది వరల్డ్లో భాగంగా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో ఎలాంటి వస్తువులు తయారు చేయాలి, వారికి కావాల్సిన నైపుణ్యం ఎలా ఉండాలి, వీటన్నిటికి సంబంధించిన కోర్సులు ఉంటాయి కదా. ఈ కోర్సులను నేర్పించడం కోసం 5 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లు, 5 నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లను మేము ఏర్పాటు చేస్తున్నాము. దీనిలో భాగంగా ఏం చేస్తారంటే గ్లోబల్ నైపుణ్యము, ప్రపంచవ్యాప్తంగా స్కిల్ ఎలా ఉండాలి, ఇప్పుడు ఒక ఇండియాలో తయారు చేసే సంస్థలకు సంబంధించిన స్కిల్ ఏ విధంగా ఉండాలి, ప్రపంచవ్యాప్తంగా ఏ విధంగా ఉండాలి, ప్రపంచవ్యాప్తంగా అంటే ప్రపంచ మార్కెట్లో మనకున్న నైపుణ్యాన్ని ఉపయోగించి ఎలాంటి వస్తువులను తయారు చేయగలుగుతాము. ఈ భాగస్వామ్యాలతో ప్రపంచ గ్లోబల్ నైపుణ్యం మరియు భాగస్వామ్యాలతో స్కిల్లింగ్ కోసము, అంటే ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో తయారు చేయాలంటే ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ ఎలాంటి స్కిల్ ఉండాలి, అలాంటి స్కిల్ ట్రైనింగ్స్ని ఏర్పాటు చేయడము, అలాంటి స్కిల్ కోర్సులు ఏర్పాటు చేయడము. అదేవిధంగా ప్రపంచ మార్కెట్లో కూడా మన నైపుణ్యాలకు అనుగుణంగా ఏవైనా వస్తువులు తయారు చేయగలుగుతామా, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో ప్రపంచవ్యాప్తంగా మనకున్న అవగాహన మేరకు ఎలాంటి నైపుణ్యాలతోటి మనం ముందుకు పోగలుగుతాము, వీటన్నిటిపైన సపరేట్గా వీరికి కోసం కోర్సులు నేర్పిస్తారు. ఇక్కడ నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో వీటిలో విద్య అందిన ద్వారా స్కిల్ ట్రైనింగ్ సెంటర్స్ ద్వారా బయటకు వచ్చిన వ్యక్తులు మార్కెట్లోకి వచ్చి మేక్ ఫర్ ఇండియాలో భాగంగా కానీ మేక్ ఫర్ ది వరల్డ్ తయారీలో భాగంగా కానీ వారు ఎంప్లాయ్మెంట్ అంటే ఉపాధి కలిగి వారు ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఈ అంశాలు అనేది ఎక్కడ పొందుపరిచారు, మనకి 2025-26 బడ్జెట్లో పొందుపరిచారు. నెక్స్ట్ అంశం ఏంటిది, ఐఐటీలలో సామర్థ్య విస్తరణ. ఐఐటీలలో సామర్థ్య విస్తరణ, ఐఐటీలలో సామర్థ్య విస్తరణ. మరో 6500 మంది విద్యార్థులకు విద్యను అందించడానికి 2014 తర్వాత మరో 6500 మంది విద్యార్థులకు విద్యను అందించడానికంట 2014 తర్వాత ప్రారంభించిన 5 ఐఐటీలు ఉన్నాయి. 2014 తర్వాత ప్రారంభించిన 5 ఐఐటీలలో ఏం చేస్తున్నారంటే అదనపు మౌలిక వసతులు సృష్టించబడతాయంట. అదనపు మౌలిక సదుపాయాలు సృష్టించబడతాయంటే అర్థం ఏంటిది, ఇప్పుడు 2014 తర్వాత స్థాపించబడిన 5 ఐఐటీలు ఉన్నాయి కదా, ఈ 5 ఐఐటీలలో అధికంగా బ్లాక్స్ ఏర్పాటు చేసి అంటే 6500 మంది విద్యార్థులకు విద్య అందించే అన్ని సౌకర్యాలను 5 ఐఐటీలలో మౌలిక సదుపాయాలను మేము ఏర్పాటు చేస్తాం. ఏ విధంగా 2025-26 బడ్జెట్లో మేము పొందుపరుస్తున్నా ఈ ఐఐటీలలో ఎక్స్టెండ్ అంటే విస్తరణ చేస్తాము. ఐఐటీలను విస్తరణ చేసి వీటికి మౌలిక సదుపాయాలు కల్పించి, ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఒక ఐఐటీ ఉంది, ఒక ఐఐటీ క్యాంపస్ ఉంది. ఈ ఐఐటీ క్యాంపస్లో 2500 మంది స్టూడెంట్స్కి విద్యను అందించే అంత క్యాపబిలిటీ ఐఐటీ క్యాంపస్కి ఉంది. ఎగ్జాంపుల్కి మాట్లాడుతున్నా. దీనిలో ఏం చేయాలి అని అంటే ఇంకొక 1000 మందికి సరిపడేంత విద్యను అందించాలంటే వీరికి కావాల్సిన సదుపాయాల కోసం ఏం చేయాలి, ఈ ఐఐటీని ఏం చేయాలి, విస్తరించాలి. ఒక 4 బిల్డింగ్లు కట్టాలి, 4 బ్లాకులు ఏర్పాటు చేయాలి. వీరికి కావాల్సిన డిజిటల్ రూపంలో విద్యను అందించాలంటే ఏమేమి మౌలిక సదుపాయాలు కావాలో అవన్నీ సౌకర్యాలు ఈ ఐఐటీకి మేము కల్పిస్తాము. ఇలా మొత్తంగా 5 ఐఐటీలలో 6500 మందికి విద్యను అందించే విధంగా మేము మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయనున్నామని చెప్పి బడ్జెట్లో పేర్కొన్నారు. నెక్స్ట్ ఏంటిది అంటే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ఎడ్యుకేషన్. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ఎడ్యుకేషన్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ఎడ్యుకేషన్ అంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ ఇంతసేపు మనం ఏం మాట్లాడుతున్నాం, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ 5 దేనిలో భాగంగా నైపుణ్య కొరత ఉన్న వారి కోసం నైపుణ్యం నేర్పించి మార్కెట్లోకి తీసుకురావడం, మేక్ ఫర్ ఇండియా గ్లోబల్కి మొత్తానికి అనుసంధానం చేయడం కోసము 5 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అని మనం మాట్లాడినాం. ఇప్పుడు ఏంటిది సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ దేనికోసం అనేది ఎడ్యుకేషన్లో భాగంగా, ఇప్పుడు ఎడ్యుకేషన్లో భాగంగా ఇన్ ఎడ్యుకేషన్, అది కూడా ఎడ్యుకేషనే, అక్కడ స్కిల్ ట్రైనింగ్ సెంటర్స్ ఉంటాయి. ఇక్కడ ఎడ్యుకేషన్లో భాగంగా ఏం ఏర్పాటు చేస్తారు, మొత్తం 500 కోట్లతోటి విద్య కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో, ఇది గుర్తుంచుకోవాలి. ఇక్కడ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ఎడ్యుకేషన్లో భాగంగా ఏమొస్తుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో భాగంగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రాన్ని ఏర్పాటు చేయబడుతుంది. క్వశ్చన్లో క్లారిటీగా చదవాలండి. ఏంటిది, నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ఎడ్యుకేషన్ అడుగుతున్నారా, స్కిల్ ట్రైనింగ్లో భాగంగా నేషనల్ సెంటర్ ఆఫ్
ఎక్సలెన్స్ అడుగుతున్నాడా, ఇవి చూసుకోవాలి. ఇక్కడ ఏమి ఇచ్చింది మనకి, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ఎడ్యుకేషన్ అన్నాడు. ఎడ్యుకేషన్లో బాగా వేటికి కోసం మనం ఇప్పుడు ఈ 500 కోట్ల ఫండ్ను పెడుతున్నాము, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో భాగంగా ఎక్సలెన్స్ కేంద్రాన్ని ఏర్పాటు చేయబడుతుంది. ఈ అంశం చూసుకోవాలి. నెక్స్ట్ ఏంటిది అంటే వైద్య విస్తరణ. ఇంతకుముందేమో ఐఐటీల విస్తరణ గురించి మాట్లాడుకున్నాం. ఇక్కడ ఏంటిది మనకి హెల్త్ సెక్టార్లో భాగంగా వచ్చే ఏడాది మెడికల్ కాలేజీలు 2025-26 బడ్జెట్లో ఏం చెప్పారంటే నెక్స్ట్ ఇయర్ అనగా 2026 సంవత్సరంలో మెడికల్ కాలేజీలు మరియు హాస్పిటల్స్లో ఏం చేస్తామంటే అదనంగా 10,000 సీట్లు అనేది మేము కల్పిస్తాము. అదనంగా 10,000 సీట్లు. మొత్తంగా వచ్చే 5 ఏళ్లలో 75,000 సీట్లను అనేది మేము అదనంగా సృష్టిస్తాము. అదనంగా సీట్లు కేటాయించడం జరుగుతుంది. 2025-26 బడ్జెట్ ప్రసంగంలో వచ్చే సంవత్సరంలో అనగా 2026 సంవత్సరంలో అదనంగా ఆసుపత్రుల్లో మరియు మెడికల్ కాలేజీలో 10,000 సీట్లు కేటాయిస్తాము. వచ్చే 5 ఏళ్లలో మొత్తంగా 75,000 సీట్లను కేటాయించడం జరుగుతుంది హెల్త్ సెక్టార్లో భాగంగా. దీనిలో భాగంగా వైద్యాన్ని విస్తరించడం కోసం మేము ఈ సీట్లను కేటాయించడం జరుగుతుందని చెప్పి పేర్కొన్నారు. నెక్స్ట్ జిల్లా ఆసుపత్రుల్లో డే కేర్ క్యాన్సర్ సెంటర్లు అంట. జిల్లా ఆసుపత్రుల్లో భాగంగా ఏ అంశాలు పొందుపరిచారు అంటే బడ్జెట్లో వచ్చే 3 సంవత్సరాలలో ఫస్ట్ ఈ ఇయర్ గుర్తుపెట్టుకోవాలి. వచ్చే 3 సంవత్సరాలు అంటున్నారా, 4 సంవత్సరాలు అంటున్నారా, 5 సంవత్సరాలు అంటున్నారు. ఇది ఇంపార్టెంట్ మనకి ఆన్సర్లో. ఈ 3 కాడ 4 పెట్టవచ్చు, 5 పెట్టవచ్చు, 6 పెట్టవచ్చు. కాబట్టి క్లారిటీగా చూడాలి. వచ్చే 3 సంవత్సరాలలో అన్ని జిల్లా ఆసుపత్రుల్లో డే కేర్ క్యాన్సర్ సెంటర్లను ఏర్పాటు చేస్తారంట. వచ్చే 3 సంవత్సరాలలో దేశంలో ఉన్న అన్ని జిల్లా ఆసుపత్రుల్లో ఏం చేస్తారు, డే కేర్ క్యాన్సర్ సెంటర్లు ఏర్పాటు చేస్తాం. కానీ 2025-26 ఈ బడ్జెట్లో భాగంగా 2025-26లో ఏం చేస్తున్నాం, 200 సెంటర్లను ఏర్పాటు చేస్తుంది ప్రస్తుతము. కానీ వచ్చే 3 సంవత్సరాల వరకు దేశంలో ఉన్న మొత్తం అన్ని జిల్లాలలో డే కేర్ క్యాన్సర్ సెంటర్లు ఏర్పాటు చేస్తాం. 2025-26లో 200 డే కేర్ క్యాన్సర్ సెంటర్లను అయితే ప్రభుత్వం ఇప్పుడు ఏర్పాటు చేయడం ఉంది. ఈ బడ్జెట్లో భాగంగా రాబోయే 3 సంవత్సరాల్లో మొత్తంగా ఏర్పాటు చేస్తామని చెప్పి పేర్కొన్నారు. అదేవిధంగా నెక్స్ట్ అంశం ఏంటిదంటే పట్టణ జీవనోపాధిని బలోపేతం చేయడము. పట్టణ జీవనోపాధిని బలోపేతం చేయాలంటే అర్థం ఏంటిదండి, ఏమైనా పథకాలు ప్రవేశపెట్టడం కానీ, ఏదైనా ఉపాధి కల్పించడం కానీ. జీవించడానికి కావాల్సిన ఉపాధి. ఈ జీవనోపాధిని బలోపేతం చేయాలంటే ఏం చేయాలి, పట్టణ కార్మికుల సామాజిక ఆర్థిక అభ్యున్నతి కోసము, వారి ఆదాయాలను మెరుగుపరచడం కోసం. ఆదాయాలు మెరుగుపరచాలంటే ఫస్ట్ వాళ్ళకి ఏం కావాలి, ఉద్యోగం కావాలి. ఆదాయాలను మెరుగుపరచడానికి మరియు స్థిరమైన జీవనోపాధిని కలిగి ఉండడానికి వారికి ఒక పథకం ప్రకటించింది. ఆ పథకం ఏంటంటే త్వరలో అనౌన్స్ చేస్తారు. కానీ పథకం ముఖ్య ఉద్దేశం ఏంటిది, పట్టణ ప్రాంతాల్లో ఉన్నారండి, పట్టణ ప్రాంతాల కోసం సపరేట్గా ఒక పథకం. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అని ఒక పథకాన్ని తీసుకొచ్చినాం. ఇది కూడా ఎలాంటిది, జీవన ఉపాధి వేతన ఉపాధి పథకం. ఇది ప్రతి సంవత్సరం 100 రోజుల పాటు ఉపాధి కల్పించడం జరుగుతుంది. ఇక్కడ గ్రామీణ ప్రాంతాలలో. ఈ పట్టణ ప్రాంతాలలో ఉన్న కార్మికుల కోసము సామాజిక ఆర్థిక అభ్యున్నతి పెంపొందిస్తూ వారి ఆదాయాలు పెంచుకునేలా వారికి ఒక స్థిరమైన జీవన ఉపాధి ఉండడం కోసం ఒక ప్రత్యేకమైన పథకాన్ని మేము తీసుకొస్తున్నాం అని చెప్పి బడ్జెట్లో పేర్కొన్నారు.